నమస్తే సార్. నమస్కారం మేడం. మీ పేరు సార్? సుదర్శన్ గౌడ్. మస్తు దిల్ ఖుషులు ఉన్నారేంది సార్? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనే దాంతో కూర్చున్నాం. టీఆర్ఎస్ అందం కావాలా, కాంగ్రెస్ వెలగాల, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలని. కేసీఆర్ కేవలం మసిపూసి మామిడికాయ చేసినట్టే చేస్తుంది తప్ప పథకాలు 10 ఏళ్ళు చూపిస్తుండు, ఒకటే 10 ఏళ్ళు అని చెప్తున్నాడు, ఒకటే ఏళ్ళు చూపిస్తుంది. మళ్ళా ఇచ్చేది 10 అంటుండు, ఒకటి ఇచ్చేది మాత్రం ఒకటే. అసంతృప్తితో ఉన్నారు ప్రజలందరూ. అందుకని టీఆర్ఎస్ కు హటావ్, కాంగ్రెస్ కు బెటావ్. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడున్న రాష్ట్రంలో తెలంగాణలో, హైదరాబాద్ లో భూములు అమ్ముకుంటా ఎక్కడనో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పిల్లలకు మనము ఏది ప్రసాదం పెట్టినట్టు బలహీన వర్గాలకు చిన్న ప్రసాదం లాంటిది పెట్టుకుంటా దిల్కుష్ చేస్తుండు కేసీఆర్. దాన్ని తూడ్చిపెట్టాల, టీఆర్ఎస్ తూడ్చిపెట్టమని ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నేను కోరుతున్నాను. గెలుస్తాడు అనుకుంటున్నారా సార్ ఈసారి? గెలుస్తారు మేడం, 90 సీట్లు ఖచ్చితంగా గెలుస్తారు. ఏ కాన్ఫిడెన్స్ తో ఏకంటే ప్రజలు ఎక్కడైనా మీరు బస్ లో జర్నీ చేసినప్పుడు కానీ ఎక్కడ చేసినా ప్రజలు అనుకుంటారు ఒకసారి కేసీఆర్ ను ఖతం పెట్టాలని అంటారు. కాబట్టి కేసీఆర్ పోవాలని మేము కూడా ఇది చేస్తున్నాం. నేను కాంగ్రెస్ పార్టీని బలపరుచున్నాం. మేము అంటే తెలంగాణ అంత ఈజీగా రాలేదు కదా సార్, ఎన్నో ప్రాణాలు పోయినాయి కదా సార్. ప్రాణాలు పోయినాయి, ప్రజలై సీట్లు వచ్చినాయి టిఆర్ఎస్ కుటుంబం మాత్రమే. అట్లా పట్టి వచ్చిందంటే మనం 900 మంది బలిదానంతో వచ్చింది. 9 మందికే ఇప్పుడు వ్యవస్థ నడుస్తుంది. 9 మంది, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, రావుల నడుస్తుంది తప్ప ఇంకెవరికి నడవకొచ్చింది. కాబట్టి కేసీఆర్ కి అటావ్, కాంగ్రెస్ కు బెటావ్. అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఇందాక చెప్పిన మేడం, గుడికాడ కొబ్బరి చిప్ప కొట్టి ఇంత ప్రసాదం పెట్టినట్టు ఉంది. ముక్కంతా అయిన తీరుతున్నది. ప్రసాదం కోసం మనం కూర్చుంటున్నాం మేడం, అర్థమైంది కదా. ఇప్పుడు మొక్కు కేసీఆర్ది, మనకేమొస్తుంది అంటే కొబ్బరికాయ పచ్చలకించి ఇంత ఇస్తున్నాడు. దాన్ని సప్పరించుకుంటా చిన్నగా ఉన్నప్పుడు మేము అక్కడ చూస్తున్నాం పీలర కాడ బెల్లం బస్తురు అనమాట. కేసీఆర్ కూడా సంక్షేమ పథకాలు అనుకుంటే బెల్లం బస్తుంది తప్ప కడుపు నిండే పని చేయకొచ్చిండు. అది మేము అనేది. డెవలప్మెంట్ అంటే అంబేద్కర్ కి పెట్టేసిండు. అంబేద్కర్ కి పెట్టేసి కథ మా చూడమన్నాడు. కానీ మన పైసలు అడుస్తున్నాయా, కేసీఆర్ అడుస్తున్నాయా? డెవలప్మెంట్ ఇది ఒక్కటే, వేరేది ఏం లేదు. ఎక్కడ వేసినా గొంగడు అక్కడ నుండి ఓన్లీ కనిపించేది ఒకటే వేసిండు. వేరే అంత ఏం లేదు. అంబేద్కర్ పెట్టిండు, వెనక సెక్రటరీ కట్టిండు అంతే. ఆడ జిల్లాలల్లో కలెక్టరేట్లు కట్టిండు. ఎక్కడ ఏం చేసిండు? ఏం చేయలేదు. కాళేశ్వరం అని కట్టిండు, అక్కడనే ఉన్నది. తాగునీటి మీద అన్నాడు, తాగునీటి పైప్ లైన్ వేసిండు. మంచి నీటి పథకం అన్నాడు, అది ఇప్పటి కూడా పైప్ లైన్ జామ్ ఉన్నాయి. ఎక్కడదక్కడ నిరుపయోగంగా ఉన్నాయి అన్ని. మిషన్ భగీరథ ఎవరికి వస్తున్నాయి? ఎవ్వరికి రాలేదు. ఓటు నేను నీళ్ళు వచ్చినాకనే ఓటు ఏమని అడిగిండు. ఎక్కడ నీళ్ళు వస్తున్నాయో ఒకసారి ప్రజలకు అడిగి ఓటు అడుగుమనండి నాయకులకు మేము అంటున్నాం. పింఛన్ ఏంది మేడం? నేను చెప్పిన పింఛన్లు ఏముంది మేడం? ఎవరు డబ్బులు? అది ఎవరు డబ్బులు? ఇప్పుడున్న జనరేషన్ లో పేరెంట్స్ ఎవరు చూసుకుంటారు? కామారెడ్డికి నుంచి వచ్చిన, కామారెడ్డికి నుంచి వస్తే నేను పెట్రోల్ పోసుకొని డీజిల్ పోసుకొని నా కార్లో వచ్చిన. దాని మీద లాభం కేసీఆర్ కు 300 రూపాయల లాభం ఉంది. నేను చేసిన టోల్ ట్యాక్స్ కట్టిన, దాని మీద కేసీఆర్ డబ్బులు వచ్చినాయి. ఆయన ఏం గడపార బట్టి తవ్వి పైసలు అయితే మాకు ఇయ్యలేదు కదా. మేము కష్టపడి చేసిన పైసలు మేము ఇచ్చిపోతున్నాం. కేసీఆర్ మాకే వచ్చిన తప్పది. ప్రజలు అనుకుంటారు కేసీఆర్ రాజు అనుకుంటారు. రాజుకి ఎక్కడ మనం డబ్బులు చెల్లిస్తేనే రాజు, మనమే లేకపోతే రాజే లేడు. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు చాలా మంది పేరెంట్స్ ని వదిలేస్తున్నారు కదా సార్. వచ్చే 2000 అన్నా కానీ వాళ్ళకు ఏదో ఒక చిన్న దానికన్నా యూజ్ అవుతుంది కదా. అదే కదా మేడం, ఇప్పుడు కేసీఆర్ అదే ఇస్తుండు. గొర్రెలు ఇస్తుండు, బర్రెలు ఇస్తుండు, బీసీ బంధు, ఓసీ బంధు, మైనార్టీ బంధులు పెట్టిండు కదా. అంటే బంద్ అంటే మరి ఇచ్చినాక అటు బంద్గా మరి అడగద్దాడు. బంధు పిలుపులనే బంద్ ఉన్నది. మైనార్టీ బంధు, బీసీ బంధు. ఈ బంద్ అనేది ఏంటంటే నోరు మూసే బంద్ అంటారు. దీన్ని నోరు ముయ్యాలి. ఏమన్నా అంటే ఇప్పుడు ఇంట్లో ఒక 1,00,000 రూపాయలు వచ్చినాయి, ఇవ్వాలి, అయ్యో అరే ఊకో అంటాడు. అట్లా అన్నమాట. కేసీఆర్ ఖచ్చితంగా గెలవడు. మినిమం 60 నుంచి 80 స్థానాల దాకా కాంగ్రెస్ రావాలనుకుంటున్నాము. రావాలా కూడా, మార్పు జరగాల, పబ్లిక్ మేలు జరగాల. ఎవడేం సొత్తు కాదు కదా. కేసీఆర్ సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు. సోనియా గాంధీ ఇచ్చింది, ప్రజల కోసం ఇచ్చింది. కానీ ఇప్పుడు వాడుకుంటుండు కేటీఆర్ ఒకటే వాడుకుంటుండు. కాబట్టి అట్లా మైనంపల్లి హనుమంతరావు ధనంగాని ఇప్పుడు అయినా సస్పెండ్ చేస్తారు. అంటే ప్రశ్నించే గొంతు ఉంటే మూసేసే అలవాటు కేసీఆర్కు ఉంది. అందుకోసం ప్రజలు కానీ నాయకులు కానీ ఎక్కువ గొంతు ఇప్పట్లేదు. ఎందుకంటే మాకెందుకు అనే ఉద్దేశంతో ఇదైనా ప్రజలు గమనించి ఓట్లు వేస్తే మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఓటు అమ్ముడు పోయిన దాకా మార్పు రాదు. మార్పు రావాలనుకుంటే ఓటు స్వచ్ఛందంగా వేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం హైటెక్ సిటీ గానీ గచ్చిబౌలి కూడా చూస్తున్నాం సార్. అక్కడ డెవలప్ చేసిండు. అది ఆర్థికంగా బలపడడానికి చంద్రబాబు చేసిండు. కేటీఆర్ నజాకత్ నిమాజ్ చూపిస్తున్నమాట. మేము చిన్న ఉన్న నిమాజ్ అంటారు అనమాట. నిమాజ్ అంటే చూసి రావాలి. అది చంద్రబాబు ఏం చేసిందంటే అక్కడ డెవలప్మెంట్ కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం రావడానికి హైటెక్ సిటీ అవంటి కట్టిండు.
ఈయన ఏం చేసినాడు, సెక్రటరీ చూడుండ్రి అంబేద్కర్ చూడమని చెప్పిండు అనమాట. నజాకత్ ఇది, ఇన్ని ఏమంటారు నిమాష్. అదేమో ఆర్థికంగా బలపడడానికి, రాజధాని బలపడడానికి చేసిండు అనమాట. అంతే. ఓకే సార్, ఇప్పుడు కొత్తగా ఓటేసే వాళ్ళకి అప్కమింగ్ న్యూ ఓటర్స్ కి ఏం చెప్పాలనుకుంటారు సార్? ఎలాంటి ఏం లేదు. నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటారు? బలమైన ఇప్పుడు మా కాంగ్రెస్ ని ఎన్నుకోమని మేము అంటున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేమే అంటాం. మా పార్టీ మేము చెప్పుకోవాలి. ఎవరికో చూసేయమంటే ఒక్కడు కాదు కదా, 119 మంది ఎమ్మెల్యేలకు మేము ఓన్కంటే ఏమంటాం. నా ఒపీనియన్ ఏంటంటే సమర్థుడు, నిస్వార్థ పరునికి ఓటేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. చదువుకున్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే వానికి గోల్డ్ మెడల్ ఇస్తారు అనమాట. అంటే చదువుకుంటేనే కదా. అదే తెలివితోటి యువకులు కూడా సబ్జెక్ట్ మీద అవగాహన తీసుకొచ్చి సమర్థమైన నాయకునికి ఓటేస్తే తెలంగాణ బాగుపడుతుంది. నా కోరిక.